ఈ యొక్క ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ లో ఉన్నటువంటి లాస్ట్ కాన్సెప్ట్ ఏంటి అంటే ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ అండి. ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ వచ్చేసరికి మనం జనరల్ గా ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నాము అనుకోండి. సపోజ్ దీని యొక్క బేస్ బి అనుకుంటే, దీని యొక్క హైట్ హెచ్ అనుకుంటే, వాట్ ఈస్ ద నోన్ ఫార్ములా ఫర్ యూ? ఏరియాకి ఫార్ములా ఏంటమ్మా? ఎనీబడి టెల్ మీ. వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్? ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇచ్చినప్పుడు కానీ ఏరియా ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. ఇది ఫార్ములా. అంటే ఒక ట్రయాంగిల్ యొక్క బేస్ ని హైట్ తో మల్టిప్లై చేసి హాఫ్ చేస్తే హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నట్లయితే. అదే ఒక నార్మల్ ట్రయాంగిల్ కనుక తీసుకుంటే, సపోజ్ ఇలా ఒక ట్రయాంగిల్ ఉంది. దీని యొక్క సైడ్స్, సపోజ్ ఇట్ మే బి టేకెన్ యాజ్ ద సైడ్ ఏ, అండ్ ఇట్ ఈస్ ద సైడ్ బి, అండ్ ఇట్ ఈస్ ద సైడ్ సి. దీనికి ఆపోజిట్ గా ఉన్నటువంటి యాంగిల్ క్యాపిటల్ ఏ, బికి ఆపోజిట్ గా ఉన్నటువంటి యాంగిల్ క్యాపిటల్ బి, సికి ఆపోజిట్ గా ఉన్నటువంటి యాంగిల్ క్యాపిటల్ సి. సో ఇలా ఉన్నప్పుడు మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే, ఒక ఫుల్ ట్రయాంగిల్, నాట్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఇలా ఒక ట్రయాంగిల్ ఉన్నప్పుడు దీన్ని హాఫ్ పార్ట్స్ గా డివైడ్ చేసుకున్నాం అనుకోండి. ఇప్పుడు ఏంటి, మనకి సైడ్స్ మాత్రమే తెలిసినాయి, కానీ హైట్ ఆఫ్ ద ట్రయాంగిల్ అనేది తెలియదు. ఓకే, ఇది ఇక్కడ అనుకోండి, మీకు చాలా క్లియర్ గా మీకు బేసు హైట్ మాత్రమే ఉంది. హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ ఆఫ్ ద ట్రయాంగిల్ వేసుకుంటారు. ఓకే, అదే ఇలా ఇచ్చినప్పుడు ఈ ట్రయాంగిల్ యొక్క హైట్ అనేది నీకు తెలియదు. సో ఆ ట్రయాంగిల్ యొక్క హైట్ తెలియదు కాబట్టి దీన్ని మిడిల్లోకి ఇంటర్సెక్షన్ చేస్తే ఇప్పుడు ఇది ఎలా ఉంది? టూ ఈక్వల్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ లాగా స్ప్లిట్ అయింది. ఈ యొక్క ట్రయాంగిల్ నేను ఇలా స్ప్లిట్టింగ్ అనేది చేశా. ఓకే, స్ప్లిట్టింగ్ చేస్తే ఇది డి అనుకుంటే, సపోజ్ ఇట్ ఈస్ ద పాయింట్ ఏ, అండ్ ఇట్ ఈస్ పాయింట్ బి, అండ్ ఇట్ ఈస్ ద సి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. సో ఇప్పుడు ఇదేంటి, దీని యొక్క బేస్ హాఫ్ ఇంటూ బి ఇంటూ హైట్ కాబట్టి, సో హాఫ్ ఇంటూ ట్రయాంగిల్ యొక్క బేస్ ఎంత? రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి అయితే ఇక్కడ నుంచి ఇక్కడికే తీసుకుంటాం, కానీ ఇది ఫుల్ లెంత్ ట్రయాంగిల్ కాబట్టి దీని యొక్క టోటల్ బేస్ ఎంత అవుతుందమ్మా? బీసీ అవుతుంది. సో బీసీ ఇంటూ హైట్. హైట్ వచ్చేసరికి ఏడి అనమాట. హైట్ ఏ, ఏడి. హైట్ ఏడిగా ట్రీట్ చేస్తాం. హైట్ ఏడి. హైట్ ఏడి. ఓకే, సో ఇలా చేసుకుంటే దీనికి ఇప్పుడు మీరు ఆ, మనకు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఫార్ములాస్ ఏంటి అంటే, ఒక నార్మల్ ట్రయాంగిల్ ఇచ్చినప్పుడు ఏరియా యొక్క ఫార్ములాస్ త్రీ ఉంటాయి. అది ట్రయాంగిల్ మీన్స్ ఇట్ ఈస్ ద ఏరియా ఈక్వల్ టు హాఫ్ ఇంటూ, సపోజ్ మీకు బేస్ అనేది బీసీ అయితే సైన్ ఆఫ్ బీసీ కాకుండా ఆపోజిట్ ఉన్నటువంటి యాంగిల్ ఏ, సైన్ ఏ. హాఫ్ ఇంటూ బీసీ ఇంటూ సైన్ ఏ. అదే యాంగిల్ బి ఇచ్చారు అనుకోండి, యాంగిల్ బి ఇస్తే బి కాకుండా దానికి ఆపోజిట్ గా ఉన్నటువంటి సైడ్స్, ఇప్పుడు సపోజ్ యాంగిల్ బి ఉందమ్మా. సో ఇక్కడ బి ఉంది. ఈ బికి కాకుండా రిమైనింగ్ టూ సైడ్స్ ఏమున్నాయి? ఏ అండ్ సి. సో హాఫ్ ఇంటూ ఏసీ ఇంటూ సైన్ బి. నెక్స్ట్ హాఫ్ ఇంటూ ఇంకొకటి యాంగిల్ సి ఇచ్చారనుకోండి. సో సైన్ సి ఇంటూ సి కాకుండా రిమైనింగ్ సైడ్స్ ఏబి అనమాట. సో దీస్ త్రీ ఆర్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్స్. సో ద ఫార్ములా ఫర్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఈస్ హాఫ్ ఇంటూ బీసీ ఇంటూ సైన్ ఏ, హాఫ్ ఇంటూ ఏసీ ఇంటూ సైన్ బి, హాఫ్ ఇంటూ ఏబి ఇంటూ సైన్ సి. మూడు కూడా ఈక్వల్. సో ప్లీజ్ డ్రా దిస్ డయాగ్రామ్. ఈ డయాగ్రామ్ డ్రా చేసుకోండి. యూ హ్యావ్ టు నోట్ డౌన్ దీస్ త్రీ ఫార్ములాస్. హాఫ్ బీసీ ఇంటూ సైన్ ఏ, హాఫ్ ఏసీ ఇంటూ
సైన్ బి హాఫ్ ఏబి ఇంటూ సైన్ సి. ఓకే, సపోజ్ మీకు ఇప్పుడు ఒక డౌట్ అనేది రావచ్చు. జనరల్గా ఇక్కడ ఏం రాసాం, హాఫ్ బేస్ ఇంటూ హైట్. బేస్ ఏమో బీసీ అయింది, ఏడి వచ్చేసరికి హైట్ అయింది. బీసీ అంటే ఏంటి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్నది. సో కాబట్టి అది ఏం రాయొచ్చు, హాఫ్ ఇంటూ ఏ ఇంటూ ఏడి. ఏడి అంటే ఈ సైడ్. సపోజ్ ఇది థీటా అనుకుంటే ఇదేమవుతుంది, ఏడి ఇంటూ దీనికి ఆపోజిట్ గా ఉన్నటువంటిది. ఓకే, ఆపోజిట్ గా ఉన్నటువంటిది ఏడి అనేటువంటి సైడ్ రాసుకోవాలి. ఏడి రాసుకోవాలి అంటే మనం సపోజ్ ఇక్కడ చూడండి, సైన్ ఈ యొక్క రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో సైన్ థీటా ఈక్వల్ టు తీసుకున్నారు అనుకోండి, సైన్ థీటా. ఓకే, సైన్ థీటా అంటే సైన్ థీటా తీసుకున్నట్లయితే సైన్ థీటా ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ సైడ్ ఏంటి, సైన్ థీటా ఈక్వల్ టు ఏడి బై హైపాటెనస్. హైపాటెనస్ ఈజ్ ద ఏసి. ఏడి బై ఏసి. మనకు కావాల్సింది ఏంటి, ఏడి ఈక్వల్ టు ఏసి సైన్ థీటా. ఏసి అంటే ఏంటి, ఏసి. ఇది ఏ, ఇది బి, ఇది సి. ఏసి వచ్చేసరికి బి సైన్ థీటా. బి సైన్ థీటా. సో దట్ ఈస్ బి సైన్ థీటా. సైన్ థీటా అంటే ఇక్కడ ఉన్నటువంటి యాంగిల్, అంటే ఇది సి అవుతుంది. సైన్ సి, ఏబి ఇంటూ సైన్ సి. సో ఈ విధంగా మనం డెరైవ్ చేస్తాం. ఈ విధంగా మనం డెరైవ్ చేస్తాం. సో ఆ డెరివేషన్ అనేది మనకి ఎగ్జామ్ లో ఉండదు కాబట్టి యూ హ్యావ్ టు టేక్ దీస్ ఫార్ములాస్. ఈ త్రీ ఫార్ములాస్ ని నోట్ చేసుకోండి. సో హాఫ్ ఇంటూ బీసీ ఇంటూ సైన్ ఏ, హాఫ్ ఇంటూ ఏసీ ఇంటూ సైన్ బి, హాఫ్ ఇంటూ ఏబి ఇంటూ సైన్ సి. Okay, so now let us take one problem, then you can easily understand the solutions. So take one problem. If a equal to 5, a equal to 5 ఇచ్చాను, a equal to 5 and b equal to 7 and c equal to 30 degrees ఇచ్చాను, 30 degrees, then find the area of triangle ABC. Find the area of triangle ABC. మనకి ఒక సైడ్ ఏ, అనదర్ సైడ్ బి, నెక్స్ట్ యాంగిల్ సి. ఓకే, నాట్ ఏ స్మాల్ సి, ఇది వచ్చేసరికి మీకు యాంగిల్ సి అనేది ఇచ్చారు, యాంగిల్ సి. ఓకే, యాంగిల్ సి ఈక్వల్ టు 30 degrees ఇచ్చారు. దెన్ ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్. మీకు ఇచ్చింది యాంగిల్ సి కాబట్టి ఏ ఫార్ములా యూజ్ చేస్తారంటే థర్డ్ ఫార్ములా. సో ఏరియా ఈక్వల్ టు, సో ఏరియా ఈక్వల్ టు వాట్ ఈస్ ద ఫార్ములా, ఏరియా ఈక్వల్ టు హాఫ్ ఇంటూ ఏబి ఇచ్చినటువంటి సైడ్స్, నెక్స్ట్ అలానే సైన్ సి. సో దెన్ వాట్ ఈస్ ద ఆఫ్ A into A value is 5 is given, area is 5 and B value is 7 and sin C and C value is 30 degrees. Now tell me this value. Simplify this one. 8.7. Half into 5 sevens, so 35 into sin 30. Sin 30 value is 1 by 2. So what is the answer? 35 by 4 square units. 35 by 4 square units. If you have the calculator, or simplify this 35 by 4. Okay. So 35 by 4. You get 8.75 square units. 8.75 square units. So in this way, you have to use the formula half AB into sin C. ఇచ్చినటువంటి రెండు సైడ్స్, అలానే సి యాంగిల్ హాఫ్ ఏబి ఇంటూ సైన్ సి. సో ఇక్కడ మీకు ఈ యొక్క ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ అనగానే ఈ ఫార్ములాస్ మూడు కూడా గుర్తుపెట్టుకోండి. ఇచ్చినటువంటి యాంగిల్ ఏది, సి ఇస్తే హాఫ్ ఏబి సైన్ సి. ఈ ఏబిసి అనేది అని యొక్క పొజిషన్ ఎలా ఉంటుందంటేనమ్మా, ఇది ఒక ట్రయాంగిల్ గా తీసుకుంటే, ఓకే, ట్రయాంగిల్ గా తీసుకుంటే
You have to take it as A, B, C. క్యాపిటల్ ఏకి ఆపోజిట్ గా ఉన్నటువంటి సైడ్ ఏ, క్యాపిటల్ బికి ఆపోజిట్ గా ఉన్నటువంటి సైడ్ బి, క్యాపిటల్ సికి ఆపోజిట్ ఉన్నటువంటి సైడ్ సి. దానికి యాంగిల్స్, ఇది బికి బీనే, సికి క్యాపిటల్ సి, ఏకి క్యాపిటల్ ఏ అన్నమాట. సో ఇప్పుడు మనం యొక్క ఫార్ములాస్ ఆఫ్ ఏబి ఇంటూ సైన్ సి, ఆఫ్ బీసీ ఇంటూ సైన్ ఏ, ఆ యొక్క మూడు ఫార్ములాస్ ని కూడా మనం అప్లై చేస్తాం. నౌ ట్రై టు సాల్వ్ వన్ ప్రాబ్లం బై యూ. అర్థమైందా? ఇందులో ఏదైనా డౌట్ ఉంటే కనుక అడగండి అమ్మా. అదర్వైజ్ వి విల్ గో ఫర్ ద నెక్స్ట్ ప్రాబ్లం. దట్ ఈస్ సాల్వ్ దిస్ ప్రాబ్లం ఆల్ ఆఫ్ యూ. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి, of triangle ABC when A equal to 8, C equal to 5 and angle B equal to 60 degrees ఇచ్చాను. Tell me the formula. First of all, ఏరియా ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇచ్చినటువంటి సైడ్స్ ఏ, సి అండ్ యాంగిల్ బి. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ ఏరియా? ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్ములా ఏమవుతుంది? Half AC sin B, sir. ఆఫ్ ఏసి Sin B. sin B. Very good. Half AC sin B. So then half into A value 8, C value 5 into sin B, sin 60 degrees. Simplify this and tell me the answer. Ten root 3. 10 root 3, very good. 17.32 na? Okay, right. Shamla, very good. What about others? Remaining persons, please respond. Just a simplification. So simple గా హాఫ్ ఇంటూ 8 5 40, సైన్ 60 అంటే ఎంతమ్మా? √3/2. సో 40/2 ఇంటూ 2 4 కాబట్టి, సో 440లో 10 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో 10√3 స్క్వేర్ యూనిట్స్. 10√3 స్క్వేర్ యూనిట్స్. అదర్వైజ్ 10 ఇంటూ √3 అంటే 1.732. సో దాన్ని అప్లై చేస్తే 17.32 అవుతుంది. 17.32 స్క్వేర్ యూనిట్స్. 17.32 స్క్వేర్ యూనిట్స్. ఓకే, ఏరియా యొక్క యూనిట్స్ ఏంటి? ఎప్పుడు కూడా స్క్వేర్ యూనిట్స్. మీటర్స్ లో ఇస్తే మీటర్ స్క్వేర్, సెంటీమీటర్స్ లో ఇస్తే సెంటీమీటర్ స్క్వేర్ అవుతుంది. ఓకే, సో ఎనీబడి హ్యావ్ ద డౌట్? ప్లీజ్ ఆస్క్ మీ. రైట్, చేశారు కదా అందరూ? విల్ గో ఫర్ నెక్స్ట్ ప్రాబ్లం. సేమ్. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఏబిసి. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఏబిసి. థర్డ్ ప్రాబ్లం. ఏరియా A equal to 4, B equal to 8 and angle C equal to 30 degrees. Find out the area. A equal to 4, B equal to 8 and angle C equal to 30 degrees. Square units, sir. 8, sir. 8 square units. 8 square units. What about others? సింపుల్ గా 3 ఇచ్చారమ్మా. H square. ఏబిసి ఇచ్చారు. సో వాట్ ఈస్ ద ఏరియా ఫార్ములా? హాఫ్ ఇంటూ ఇచ్చినటువంటి సైడ్స్ ఏబి ఇంటూ యాంగిల్ సైన్ సి. దీనికి వచ్చేసరికి హాఫ్ ఇంటూ ఏరియా వచ్చేసి ఏ 4, బి 8 ఇంటూ సైన్ 30 degrees. సో హాఫ్ ఇంటూ 8 4s 32 ఇంటూ సైన్ 30 అంటే 1/2. సో 32/4 వచ్చేసరికి 8 స్క్వేర్ యూనిట్స్. 8 స్క్వేర్ యూనిట్స్. ఓకే, సుబ్రహ్మణ్యం, వెరీ గుడ్. నౌ టేక్ one different problem.
చేశారండి అందరూ. ఎనీబడి ఫాస్ట్ అయితే కనుక చెప్పండి, నో ప్రాబ్లం. నౌ నెక్స్ట్ ప్రాబ్లం, ఫైండ్ ద యాంగిల్ బి. మోడల్ మార్చ్. ఫైండ్ ద యాంగిల్ బి ఆఫ్ ద ట్రయాంగిల్ ఏబిసి, ఆఫ్ ద ట్రయాంగిల్ ఏబిసి, given that given that its area given that its area is 24 units. ఏరియా ఇచ్చారు 24 యూనిట్స్. ఏబి ఈక్వల్ టు 6 యూనిట్స్. ఏబి ఈక్వల్ టు 6 యూనిట్స్. నెక్స్ట్ బీసీ ఈక్వల్ టు 4 యూనిట్స్. బీసీ ఈక్వల్ టు 4 యూనిట్స్. అండ్ బి ఈజ్ acute angle. B is acute angle. This is the problem. Find the angle B of the triangle ABC, given that its sides, its area is 24 units. Its area is 24 units. So first ఏమి ఇచ్చారు అంటే ఏరియా అనేది ఇచ్చారు. ఏరియా ఈక్వల్ టు 24 యూనిట్స్, ఐ మీన్ స్క్వేర్ యూనిట్స్. అండ్ ఏబి ఈక్వల్ టు సైడ్ ఏబి ఈక్వల్ టు 6 యూనిట్స్. అండ్ బీసీ ఈక్వల్ టు 4 యూనిట్స్. అండ్ బి ఈజ్ ద ఎక్యూట్ యాంగిల్. అంటే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డ్రా చేస్తే ఏ బి సి. ఏబి వాల్యూ 6, నెక్స్ట్ బీసీ వాల్యూ 4. అంటే దాని అర్థం ఏంటి? బీసీ ఈక్వల్ టు ఎంత? ఏ అన్నట్టు. ఏబి అంటే ఎంత అవుతుంది? సికి ఆపోజిట్గా ఉన్నది కాబట్టి స్మాల్ సి. సో ఏబి అంటే స్మాల్ సి, బీసీ అంటే స్మాల్ ఏ. ఫైండ్ ద యాంగిల్ బి ఫైండ్ అవుట్ చేయమన్నారు. యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద యాంగిల్ బి. అండ్ లాజిక్ అర్థమైంది, అర్థం కాలేదా? ఏబి ఈక్వల్ టు 6 యూనిట్స్ అంటే సైడ్ సి అవుతుంది. ఏబి సికి ఆపోజిట్గా ఉన్నటువంటిది కాబట్టి అది సి అవుతుందమ్మా. ఓకే. బీసీ ఈక్వల్ టు 4 అంటే బీసీ అంటే ఇది కాబట్టి బీసీ దేనికి ఆపోజిట్గా ఉంది? క్యాపిటల్ ఏకి ఆపోజిట్గా ఉంది కాబట్టి అది తీసుకోండి. మీరు నొటేషన్స్ మార్చైనా తీసుకోవచ్చు, డోంట్ వర్రీ. ఓకే. వై బికాస్ ఆ మూడు కూడా ఈక్వల్ ఏరియాసే వస్తాయి. మూడు ఫార్ములాస్లో ఏ ఫార్ములా మీరు అప్లై చేసినా కూడా ఈక్వల్ ఆన్సరే వస్తుంది అనమాట. సైన్ బి ఈక్వల్ టు 2నా? ఓకే. క్రాస్ వెరిఫై శ్యామ్లా వన్స్. I want to find out the value of B. Angle B find out చేయాలి, not sin B. సో యాంగిల్ B ఈక్వల్ టు ఎంత? సో మీరు ఏం చేస్తారు? ఏరియా ఈక్వల్ టు వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ ఏరియా నౌ? దీన్ని బేస్ చేసుకుని చెప్పండి. ఏరియా ఫార్ములా ఏంటి? ఎనీబడి ఇంట్రెస్టింగ్ half AC sin ఆఫ్ ఏసీ సైన్ బి. వెరీ గుడ్. ఆఫ్ ఏసీ సైన్ బి. ఏరియా ఎంత ఇచ్చారు? 24 ఇచ్చారు. ఏరియా వచ్చేసరికి 24. ఏరియా ఈక్వల్ టు 24. హాఫ్ ఇంటూ ఏ, సైడ్ ఏ వచ్చేసరికి 4 అండ్ సైడ్ సి 6 ఇంటూ సైన్ బి. సో ఏమవుతుంది? 2 ఇటువైపు వచ్చేస్తే 48 అవుతుంది. 4 6 24, 48/24 ఈక్వల్ టు సైన్ బి. క్రాస్ వెరిఫై దట్ 48 ఇక్కడ ఇచ్చింది మీకు ఎంత ఇచ్చారు? ఇది ఐఎమ్ సారీ, దట్ ఈస్ 6 యూనిట్స్ అండ్ బీసీ ఈక్వల్ టు 4 యూనిట్స్. ఓకే, రైట్. ఓకే, దెన్ సో 48/24. సో ఏమవుతుంది? 2 ఈక్వల్ సైన్ బి. సైన్ బి ఈక్వల్ టు 2. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ బి? sin inverse Sine inverse of 2. Sine inverse of 2. So it is the answer. Angle B వచ్చేసరికి sine inverse of 2. ఓకే. సో ఇది మా ప్రొసీజర్. ట్రయాంగిల్ ఆఫ్ ఏసీ సైన్ బి. డైరెక్ట్గా ఏసీ వాల్యూ ఇవ్వలేదు,
ఏబి ఇచ్చారు, బీసీ ఇచ్చారు. దాని నుండి మనం ఆ విధంగా రాసుకుంటాం. సో బి ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఆఫ్ 2. ఓకే, నెక్స్ట్ ఎనీబడి హ్యావ్ డౌట్ అబౌట్ దిస్ ప్రాబ్లం? నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళనా? రెస్పాండ్ గిరిప్రసాద్. అర్థమైందమ్మా? మోడల్ సార్ అర్థమైందా గిరిప్రసాద్? అర్థమైంది అర్థమైందా? అర్థమైంది సార్ ఓకే ఓకే అర్థమైంది సార్ ఓకే ఓకే రైట్. So now we'll go for same model. I will change the value. This is find the angle B of the triangle ABC. Triangle ABC. Given that its area is 24 units, same value. BC equal to 8 units. BC equal to 8 units. BC equal to 8 units. And B is acute angle. Find out the answer. Find out the answer. All of you involve అవ్వండి. Answer. Sine inverse. ఎంతమ్మా? Sine inverse 1, sir. B is equal. సైన్ ఇన్వర్స్ 1 ఎలా అవుతున్నా? ఓకే, సైన్ ఇన్వర్స్ 1 మనం చేయలేమా? యాంగిల్ గా చేయలేమా? degrees. ఎంతండి? సైన్ 1 ఎప్పుడైంది? 90 degrees. 90 డిగ్రీస్. సో బి ఈస్ Yes, sir. 90 డిగ్రీస్. మీకు ఏమొచ్చింది? బి ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ 1. ఓకే, బి ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ 1. సైన్ ఇన్వర్స్ 1 అంటే బి ఈక్వల్ టు 90 డిగ్రీసే కదా. సేమ్ అదే. ఓకే, నౌ గో ఫర్ నెక్స్ట్ ప్రాబ్లం. అర్థమైందమ్మా? అందరూ చేశారా? బి ఈక్వల్ టు 90 డిగ్రీస్ వచ్చిందా? చేయకపోతే ఎవరైనా రెస్పాండ్ అవ్వండి, మీకోసం వెయిట్ చేస్తాను. నో ప్రాబ్లం. రైట్. సో వచ్చింది కాబట్టి విల్ గో ఫర్ నెక్స్ట్ ప్రాబ్లం. ఫైండ్ ద ఏరియా. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి. ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి విత్ ఏబి ఈక్వల్ టు 30, ఏసి ఈక్వల్ టు 20, ఏసి ఈక్వల్ టు 20 అండ్ యాంగిల్ ఏ ఈక్వల్ టు 20 డిగ్రీస్. సారీ, 30 డిగ్రీస్. యాంగిల్ ఏ ఈక్వల్ టు 30 డిగ్రీస్. యాంగిల్ ఏ ఈక్వల్ టు 30 డిగ్రీస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏబి అంటే ఏం రాయాలి? ఏబి ట్రయాంగిల్ ఏ బి సి అనుకుంటే ఇది స్మాల్ సి అవుతుంది, ఇది స్మాల్ ఏ అవుతుంది, ఇది స్మాల్ బి అవుతుంది. ఏబి అంటే ఏం రాయాలి? సైడ్ ఏబి. Sir. సి. నెక్స్ట్ సైడ్ ఏసి. E. ఏసి అంటే బి. బి ఈక్వల్ టు 20, నాట్ డిగ్రీస్, ఇట్ ఈస్ ద సమ్ యూనిట్స్. దెన్ యాంగిల్ ఏ ఇచ్చారు. యాంగిల్ ఏ ఈక్వల్ టు 30 డిగ్రీస్. దెన్ వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్? ఫార్ములా ఆఫ్ బీసీ ఇంటూ BC సైన్ ఏ. టెల్ మీ ద ఆన్సర్. 50 square units, sir. 150 square units. Very good, Shamla. Then half into B 20, C value 30 into
sin 30. sin 30 అంటే 1/2 ఇంటూ 20 ఇంటూ 30 ఇంటూ 1/2. కట్ 10 టైమ్స్, ఇది 15 టైమ్స్. సో టోటల్గా సింప్లిఫై చేస్తే మనకి 150 స్క్వేర్ యూనిట్స్. 150 స్క్వేర్ యూనిట్స్. ఓకే, ఇప్పుడు మనకి యాంగిల్ అనేది ఇవ్వలేదు అనుకోండి. ఇప్పుడు వరకు మనం చూసింది ఏంటి? యాంగిల్ అనేది ఇచ్చారు కాబట్టి మనం ప్రాబ్లం ఈజీగా ఈ యొక్క ఫార్ములాస్ని యూజ్ చేసుకుని ఆ యాంగిల్ కాకుండా రిమైనింగ్ 2 సైడ్స్తో వేసుకొని హాఫ్ చేసేసుకుంటే మనకి సొల్యూషన్ అనేది వచ్చింది. నెక్స్ట్ ఇంకో సెకండ్ కేసు ఏంటంటేనమ్మా, సెకండ్ కేసు వచ్చేసరికి యాంగిల్ ఇవ్వరు, ఓన్లీ సైడ్స్ మాత్రమే ఇస్తారు. సైడ్ ఏ, సైడ్ బి, సైడ్ సి ఇస్తారు. అప్పుడు ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్ములా ఏంటంటే ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ. మీరు 10th క్లాస్లో చూసే ఉంటారు. ఎస్ మైనస్ బి ఇంటూ Heron's formula. ఎస్ మైనస్ సి. వెరీ గుడ్. ఫార్ములా పేరు ఏంటంటే హెరాన్స్ ఫార్ములా అంటారు. హెరాన్స్ ఫార్ములా. ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి. ఎస్ అంటే ఏంటి అంటే ఇక్కడ ఈ మూడిటి యొక్క యావరేజ్ ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2. ఎస్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2 వేసుకుంటాం. ఓకే, సో నోట్ డౌన్ ది ఫార్ములా. ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్, ఏరియా ఫర్ ఎనీ నోట్ డౌన్, నేను చెప్పింది నోట్ చేసుకోండి. ఫర్ ఎనీ ట్రయాంగిల్ ఏబిసి, ఫర్ ఎనీ ట్రయాంగిల్ ఏబిసి, ఫర్ ఎనీ ట్రయాంగిల్ ఏబిసి, ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఈజ్ square root of s into s minus a into s minus b into s minus c. ఫస్ట్ ఎస్ వేసుకోవాలి, దానికి స్క్వేర్ రూట్ ఎస్ ఇంటూ ఎస్లోంచి సైడ్ ఏ సబ్ట్రాక్ట్ చేయాలి, అదే ఎస్లో నుంచి సైడ్ బి సబ్ట్రాక్ట్ చేయాలి, అదే ఎస్లో నుంచి సైడ్ సి సబ్ట్రాక్ట్ చేయాలి. అసలు ఎస్ అంటే ఏంటి? ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2. ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2. సో ఇక్కడ చూడండి, మీకు ఎక్కడ కూడా యాంగిల్తో పని లేదు. మీ యొక్క ప్రాబ్లంలో యాంగిల్ ఇవ్వకుండా ఏరియా ఫైండ్ అవుట్ చేయమంటే యూ హ్యావ్ టు అప్లై దిస్ ఫార్ములా, హెరాన్స్ ఫార్ములాని మనం అప్లై చేయాలి. స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి. ఈ రూట్ అనేది ఈ యొక్క ఫార్ములా మొత్తానికి ఉంటుంది. ఈ యొక్క ఫార్ములా మొత్తానికి ఉంటుంది, ఒక దాంతో ఉండేది కాదు. మొత్తానికి కూడా ఈ యొక్క ఫార్ములా అప్లికబుల్ అవుతుంది. ఓకే, సో గుర్తుపెట్టుకోండి. ప్లీజ్ నోట్ డౌన్ దిస్ ఫార్ములా, హెరాన్స్ ఫార్ములా. ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఈస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి, అండ్ ఎస్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2. Now let us solve some problems on this formula. Now, if the length of the sides of a triangle, if the length of the sides of a triangle, sides of a triangle are 5, 6, 9 respectively. 5, 6, 9 respectively. Then find the area of triangle ABC. It is the problem. ఇక్కడ 3 సైడ్స్ ఇచ్చారు రెస్పెక్టివ్లీ. ఇక్కడ చూడండి, ఇఫ్ ద లెంత్ ఆఫ్ ద సైడ్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఆర్ 5, 6, 9 రెస్పెక్టివ్లీ అంటే ఏబిసికి రెస్పెక్టివ్లీ. ఏబిసి రెస్పెక్టివ్లీ అంటే ఫస్ట్ వాల్యూ ఏ, సెకండ్ వాల్యూ
బి, థర్డ్ వాల్యూ సి. 5, 6, 9 వరుసగా ఉంటాయి అని అర్థం. సో ఇప్పుడు ప్రాబ్లం బట్టి ఏ ఈక్వల్ టు ఎంత 5 ఇచ్చారు, బి ఈక్వల్ టు 6 ఇచ్చారు, అండ్ సి ఈక్వల్ టు 9. నౌ వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఈస్ గివెన్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి. ఫస్ట్ ఎస్ అంటే ఏంటి? ఎస్ ఈక్వల్ టు ఏంటి? ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2. నేను ఒక ప్రాబ్లం చెప్తా, దాన్ని బట్టి మిగతాయి చేయండి. ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2. ఏ వాల్యూ ఎంత? 5 అమ్మ. బి వాల్యూ 6, సి వాల్యూ 9 బై 2. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎస్? 5 plus 6, 11, 11 plus 9, 20, 20 by 2. How much? S value చెప్పండి. 10. S 10. value is 10. సో ఇప్పుడు ఇక్కడ ఈ ఫార్ములాలో S వాల్యూ, ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, సో సబ్స్టిట్యూట్ చేయండి. టెల్ మీ ద ఆన్సర్. శశిధర్ 30. క్రాస్ వెరిఫై యువర్ ఆన్సర్. స్క్వేర్ రూట్ 30, రూట్ 200. సుబ్రహ్మణ్యం వెరీ గుడ్. Root 200. Root 200. Very good. Sister, cross verify your answer. So S value is 10 into 10 minus A ante 5 అమ్మ. అలానే S అంటే ఇక్కడ మళ్ళా 10, B అంటే 6, నెక్స్ట్ అలానే 10 minus C అంటే 9. So by the simplification you get the answer. 14.4. Okay, very good. That is the next thing. So square root of 10 into 10 minus 5 అంటే 5, 10 minus 6 అంటే 4, 10 minus 9 అంటే 1. సో 5 4s 20, 20 into 10 వచ్చేసరికి రూట్ 200. రూట్ 200 స్క్వేర్ యూనిట్స్. ఈ రూట్ 200ని మనం ఎలా రాయొచ్చు అంటే, మీకు ఈ సెట్లో ఆప్షన్స్ మార్చివ్వచ్చు. 10 రూట్ 2, 10 రూట్ 2గా రాయొచ్చా రాయకూడదా? మీరు లేదా డైరెక్ట్గా మీ యొక్క, ఇప్పుడు ఇది డిప్లొమా ఎగ్జామే కాబట్టి రూట్ 200 అంటే క్యాలిక్యులేటర్ యూజ్ చేసి 14.14 అనేది వేస్తారు. 14.14 స్క్వేర్ యూనిట్స్. అది కూడా కరెక్టే. కానీ ఈ సెట్లో ఆప్షన్స్ ఇలా ఇస్తారు. ఈ సెట్లో ఆప్షన్స్ ఇలా ఇస్తారు. 10 రూట్ 2 అంటారు. మీకు రూట్ 200 వచ్చింది. కానీ ఈ 10 రూట్ 2 ఏంటి? 10 అనేది లోపలికి వెళ్తే, రూట్ లోపలికి వెళ్తే ఏమైంది? 10 స్క్వేర్ అవుతుంది. 10 అనేది రూట్ లోపలికి, అంటే స్క్వేర్ రూట్ లోపలికి వెళ్తే 10 స్క్వేర్ అవుతుంది. 10 రూట్ 2, 10 రూట్ 2 అనమాట. సో దిస్ ఈస్ ద ఆన్సర్. సో ఇక్కడ మనం అప్లై చేసినటువంటి ఫార్ములా ఏంటమ్మా? స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి. 5 మార్క్స్కి అడిగేటువంటి స్కోప్ ఉన్నటువంటి క్వశ్చన్, ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్లో ఇంకొక కేసులో. ఓకే, నెక్స్ట్ నాకు ఇంకొక డౌట్ ఏంటి అంటే, సపోజ్ 5 రూట్ 2 అన్నా ఎంతో చెప్పండి. 5 రూట్ 2 క్యాల్కులేటర్ యూజ్ చేయకుండా, ఇప్పుడు నేను 10 రూట్ 2 ఎలా అయితే చెప్పానో రూట్ 200 అని, 5 రూట్ 2 ఎంత అవుతుంది? బేసిక్స్ ఇది. 5 రూట్ sir. 5 20. లోపలికి వెళ్తే, రూట్లోకి వెళ్తే ఏమవుతుంది? 5 స్క్వేర్ అవుతుంది. సో 5 స్క్వేర్ 25. అంటే 25. 25 ఇంటూ 2, సో వచ్చేసరికి 50m. సపోజ్ 4 రూట్ 2 అయితే చెప్పండి. 4 రూట్ 2, 32, sir. 4 లోపలికి వెళ్తే Root 32, sir. 16 ఇంటూ Root 32. 2, దట్ ఈక్వల్ టు రూట్ 32. ఓకే, 9 రూట్ 5 చెప్పండి. 9 రూట్ 5, 405. 405, sir. వెరీ గుడ్. స్క్వేర్ రూట్ ఆఫ్ 5, sir. 9 లోపలికి వెళ్ళేసరికి 9 స్క్వేర్ కాబట్టి 81, 81 ఇంటూ 5 దట్ ఈక్వల్ టు 405, రూట్ 405, రూట్ 405. ఓకే, సో నౌ let us take one more problem with a different model.
If A equal to 3, B equal to 6, C equal to 7, find the area of the triangle ABC. Find area of triangle ABCM. Apply Heron's formula. అందరూ ఆన్సర్ చెప్పాలి, నాకు నేను అడిగిన వాళ్ళు కూడా చెప్పాలి. కొంతమంది అసలు రెస్పాండే అవ్వట్లా. సూర్య ఏంటి అసలు సైలెంట్ అయిపోయావు నువ్వు? సూర్య సైలెంట్ అయిపోయింది. అనీష